హలో మాస్టారు, నేను మీ మోడర్న్ మానవుని, మీలో అండ్ మనలో ఒకడిని. మాస్టారు, ఈ వీడియో మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి అండి. రీసెంట్ గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి రెండు పెద్ద కంపెనీ చీఫ్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారండి. అవేంటంటే, ఫస్ట్ వచ్చి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మాస్టారు. జనరల్ గా ఏ కంపెనీలో అయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి పర్ వీక్ 45 అవర్స్ పనిచేయాలనే పాలసీ ఉంటుందండి. బట్ వాళ్ళు అవర్స్ దాటి కూడా పనిచేస్తారు. మూర్తి గారు ఇలాంటి ఒక పాలసీని ఎంప్లాయీస్ వీక్ 70 అవర్స్ పనిచేయాలి అన్నది చెప్పారండి. 1980s లో అంత ప్రొడక్టివ్ గా పనిచేశాను కాబట్టి ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాను అన్నట్టు చెప్పుకొచ్చారండి. సో ఎంప్లాయీస్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మన దేశానికి చాలా మంచిదని కూడా చెప్పుకొచ్చారండి. నెక్స్ట్ వచ్చి ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారండి. ఈయన చెప్పింది ఏంటంటే ఎంప్లాయీస్ వీక్ కి 90 అవర్స్ పనిచేయాలి అండ్ సండేస్ కూడా పనిచేసి కాంపిటేటివ్ గా ఉండాలి అని చెప్తున్నారండి. ఆయన ఎంప్లాయీస్ అడ్రస్ చేస్తూ, ఎంతసేపు మీ వైఫ్ వైపు చూస్తూ గడిపేస్తారు, నేను మీతో సండేస్ కూడా వర్క్ చేపిస్తే నాకు సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా సండేస్ వర్క్ చేస్తాను అనే స్టేట్మెంట్ ఇచ్చారండి. దానికి ఆన్సర్ గా బజాజ్ ఆటో ఎండి అయిన రాజీవ్ బజాజ్ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు మాస్టారు. రాజీవ్ బజాజ్ గారు ఏం చెప్పారు అనే దాని గురించి మనం పార్ట్ 2 లో చెప్పుకుందామండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.